ముఖ్యమైన దేని వల్ల జరుగుతుంది అంటే ఫుడ్ వల్ల జరుగుతుంది. స్ట్రెస్ వల్ల కూడా ఉంటుంది, ఫుడ్ వల్ల కూడా ఉంటుంది. ఫుడ్ని మనం కంట్రోల్కి తీసుకొస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఫుడ్ అండ్ వాటర్ని కంట్రోల్ చేసుకోగలిగితే, బాడీలో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలిగితే అది బాడీ మనకి చాలా హెల్ప్ అవుతుంది. 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్రింకింగ్ వాటర్, తినే ఫుడ్ వల్ల క్లియర్ అయిపోతాయి. ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతే కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం చేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడం కోసం, వచ్చే ప్రాబ్లమ్స్ కోసం అయితే మనం జాగ్రత్తలు తీసుకుంటాము. సప్లిమెంట్స్ అందుకే ఉన్నాయి. వచ్చిన ప్రాబ్లమ్స్ పోవడానికి కూడా సప్లిమెంట్స్ ఉన్నాయి. అలాగే మనం మన బిహేవియర్, లైఫ్ స్టైల్ బిహేవియర్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. క్లియర్? సప్లిమెంట్స్ ఉన్నంత నేను ఇక ప్రొడక్ట్స్ గురించి వెళ్తాను. దానికి వెళ్ళడానికి ముందు మీకు 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, మంది మెడిసిన్ కాదు. బ్రెయిన్ క్లియర్ చేయండి, ఇది మెడిసిన్ కాదు. రోగాలను పోగొడతాయి అని చెప్పేసి ఎక్కడా చెప్పట్లేదు. ఇది ఈ డిసీజ్ని తీసేస్తుంది, ఇది ఈ డిసీజ్ని తీసేస్తుంది అని చెప్పేసి మనం ఎక్కడా చెప్పట్లేదు. కంపెనీ వెబ్సైట్లో కూడా మనం పెట్టలేదు. దాంట్లో కూడా క్లీన్గా మెన్షన్ చేస్తాము, ఇది ఈ డిసీజ్ని పోతుంది అని చెప్పి మేము ఎక్కడా చెప్పట్లేదు. బట్ మీరు అందరూ టెస్ట్ మనీస్ విని ఉంటారు కదా, ఈ ప్రాబ్లం పోయింది, ఆ ప్రాబ్లం పోయింది, ఇంకో ప్రాబ్లం పోయింది, పిల్లలు పెట్టారు, కిడ్నీలో స్టోన్లు పడిపోయినాయి, హార్ట్ స్టంట్ వేయాల్సింది, స్టంట్ కాకుండా పోయింది, బీపీ కంట్రోల్కి వచ్చేసింది, థైరాయిడ్ కంట్రోల్కి వచ్చేసింది, షుగర్ కంట్రోల్కి వచ్చేసింది, పీసీఓడి ప్రాబ్లమ్స్ క్లియర్ వచ్చేసింది అని చెప్పేసి ఇన్ని టెస్ట్ మనీస్ విన్నాం కదా సార్. మరి ఎలా సార్? అవునా కదా? చాలా మంది మీరు టెస్ట్ మనీస్ విని వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే సెల్ఫ్గా మనకి టెస్ట్ మనీ అయి ఉంటుంది, దానివల్ల కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. బట్ ఎలా జరిగింది అంటే, మన సప్లిమెంట్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే రూట్ కాజ్ని ఎత్తుకుంటూ వెళ్తే సెల్స్ని నరిష్మెంట్ చేస్తాయి. అందుకనే మనం ఈరోజు ప్రోగ్రామ్ కూడా ఏం పెట్టామో సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అని పెట్టుకున్నాం. కణ పోషణ జరుగుతుంది. కణాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి కణాలు? ఉన్నాయా? చూపించండి. సరే సార్, మీరు చెప్పండి, కణాలు ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయా? చూపించండి సార్. 2 కళ్ళు ఉన్నాయా మీకు? చూపించండి సార్. కళ్ళు కూడా బాడీ లోపల ఉంటుంది సార్. కళ్ళు కనిపిస్తున్నాయి, చేతులు కనిపిస్తున్నాయి, కాళ్ళు కనిపిస్తున్నాయి, నోరు కనిపిస్తుంది. కరెక్ట్? వీటన్నిటిని క్రియేట్ చేసింది ఏంటి అంటే సెల్స్. ఆ కణాలు కనిపిస్తాయా? కనిపించదు. చెట్టు కనిపిస్తుంది, చెట్టు వేరు కనిపిస్తుందా? సేమ్ అంత. చెట్టు వేరు బలంగా ఉండుంటే చెట్టు అంతా బాగుంటుంది. కరెక్ట్? ఎలాగైతే లోపల ఉన్న మన శరీరం లోపల కనిపించని సెల్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవి బాగుంటే శరీరం అంతా కూడా బాగుంటుంది. మన సప్లిమెంట్స్ ఏం చేస్తాయంటే ఆ సెల్స్కి ఆహారాన్ని మాత్రమే అందిస్తుంది. ఆ ఆహారాన్ని తీసుకుని ఎక్కడైతే మీరు నీరు పెడితే వేర్లు బలంగా తయారవుతాయో, ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ సెల్స్ని బలంగా తయారైతే చెట్టు అంతా బాగున్నట్లే ఇలా శరీరం అంతా కూడా బాగుంటుంది. అందుకనే ఉన్న ప్రాబ్లమ్స్ పోయినాయి, వచ్చే ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఆగింది. క్లియర్? ఫస్ట్ ఇది మెడిసిన్ కాదు, క్లియర్ చేసుకోండి. మీకు ఇది మెడిసిన్ అన్నట్టుగా మాట్లాడితే మీరు డాక్టరా అని అడుగుతారు. మీరు డాక్టర్ కానప్పుడు మీరు చెప్పేది మేము ఎందుకు వినాలి, మేము ఎందుకు వాడుకోవాలి అంటారు. బిజినెస్ అనేది ముందుకు పోదు. మీ శరీరానికి ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి ఇది ఒక సపోర్ట్ కింద హెల్ప్ అవుతుంది అని మాత్రం చెప్పండి. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఇంకొంచెం బెటర్గా పనిచేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అని మాత్రమే చెప్పండి. అలా చెప్పుకోవడం వల్ల విన్నవాడే వింటాడు, వాడుకుంటాడు, నమ్మకంగా వాడుకుంటాడు. వాడుకున్నవాడు రిజల్ట్ చూసినప్పుడు ఇంకా బిజినెస్లో కూడా కంటిన్యూటీ ఉంటుంది. 1, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏ ఏజ్కి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది మాత్రం లాస్ట్లో నేనే చెప్తా. మీరు మధ్యలో లేచి అడగండి దీని గురించి. అప్పుడు లాస్ట్లో నేను పాయింట్ పెట్టే చెప్తాను. క్లియరా? ఎన్ని వాడాలి, ఏ ఏజ్ వాడాలి, ఎలా వాడాలి అనేది నేను చెప్తాను. క్లియర్? ఫుడ్ సప్లిమెంట్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఫుడ్. పేరులో ఉన్న ఫుడ్ సప్లిమెంట్ అంటే ఫుడ్. ఎప్పుడు వాడుకోవాలి? ఫుడ్ ఎప్పుడు తింటారు? ఎప్పుడు తింటారు? ఆకలి వేసినప్పుడు తింటారా? ఆకలి లేనప్పుడు తింటారా? ఆకలి. ఫుడ్ సప్లిమెంట్ కూడా అంతే. గుర్తుకొచ్చినప్పుడు, తిన్న తర్వాత అయినా, తిన్న ముందైనా, ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాబట్టి కొన్నింటి మాత్రం ముందు వెనక తినేటప్పుడు అని ఎందుకు చెప్తాము అంటే, అలా చేసిన వాళ్ళు, అలా తీసుకున్న వాళ్ళకి ఎక్కువ రిజల్ట్స్ కనిపించాయి కాబట్టి మనం కూడా అలా సజెస్ట్ చేస్తున్నాము అంతే. అర్థమైందా? సో ఫుడ్ ఎలాగైతే ఆకలి వేసినప్పుడు తీసుకుంటామో ఇది కూడా గుర్తుకొచ్చినప్పుడు తీసుకోవచ్చు. మినిమం 2 times, మ్యాక్సిమం 4 times. దీని గురించి అవసరం లేదు.
డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, నాకు హెల్త్ మాత్రమే ఇంపార్టెంట్, నేను బలంగా ఉండాలనుకుంటున్నా, నా ప్రాబ్లం ఏదైతే ఉందో అది త్వరగా పోవాలని కోరుకుంటున్నా, లేకపోతే రాకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది చాలా అలవాట్లు కూడా ఉంటాయి కదా, ఆ అలవాటు వల్ల ఏం డ్యామేజ్ అవుతుందో కూడా చాలా మంది తెలుసు. మంది అయితే ఏం డ్యామేజ్ అవుతుంది? కరెక్ట్. దాని డ్యామేజ్ కాకుండా కొంతమంది డ్యామేజ్ అవుతున్నా సరే దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంతమంది ప్రికాషనరీస్ తీసుకుంటారు. అలాగే ఇది కూడా ప్రికాషనరీ. సో నాకు హెల్త్ డ్యామేజ్ అవుతుందని నాకు తెలుసు, అయ్యిందని కూడా నాకు తెలుసు, దీన్ని క్యూర్ చేసుకోవాలి, లేకపోతే ఆ పెద్ద ప్రాబ్లం మారకముందే మార్చుకోవాలి అనుకునేటప్పుడు 4 సార్లు తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. అర్థమైందా? 4 సార్లు ఎక్కువగా 4 సార్లు కన్నా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంది, 2 సార్లు కన్నా తక్కువ తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంది. సింపుల్. ఈ పాయింట్ మనం ఫుడ్ సప్లిమెంట్ ప్రతి క్యాప్సిల్, ఏ క్యాప్సిల్ అయినా సరే 4 క్యాప్సిల్ కన్నా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు, 2 కన్నా తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు. మినిమం 2, మ్యాక్సిమం 4 క్యాప్సిల్స్ పర్ డే. క్లియరా? డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, మాకు హెల్త్ మాత్రమే ఇంపార్టెంట్, మాకు ఎన్ని మింగినా మాకు ఏ ప్రాబ్లం కాకుండా ఉంటే చాలు, లోపల నుంచి కొత్త ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి 4 ఇవ్వండి, తీసుకోవాలి. రికమెండేషన్ ఏ ప్రాబ్లమూ లేదు. సార్ మా దగ్గర బడ్జెట్ లేదు, మాకు హెల్త్ కూడా సెట్ అవ్వాలి, అలాగే బిజినెస్ కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము అనుకుంటే 2. క్లియర్? 2 కన్నా తక్కువ తీసుకోవడం వల్ల బాడీకి ఉపయోగం లేదు, 4 కన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బాడీకి ఉపయోగం లేదు. క్లియర్? సింపుల్. రైట్. సో ప్రొడక్ట్స్లోకి వెళ్దాం. హార్ట్ ఇంపార్టెన్స్ యొక్క ప్రొడక్ట్స్లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ మన వెస్టిజ్ ప్రొడక్ట్స్లో ఏదైనా ప్రొడక్ట్ కళ్ళు మూసుకుని చిన్న పిల్లలు 4 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ఇవ్వచ్చు అనుకుంటే ద బెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ క్రిల్ ఆయిల్. ఈ క్రిల్ ఆయిల్ దేని నుంచి తయారు చేశారు అంటే క్రిల్ ఫిష్ నుంచి తయారు చేశారు. ఈ క్రిల్ ఫిష్ ని ఎక్కడ ఉంటుంది? ఎక్కడ సముద్రం? బే ఆఫ్ బెంగాల్ అన్నా, అరేబిక్ సీలోనా, ఇండియన్ అన్నా, అంటార్టికా. మంచు ప్రదేశాలు ఉంటాయి కదా. భారతదేశం పైన ఏముంటుంది? ఆ పైన చైనా ఉంటుంది, చైనా కొంచెం కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పైన మంచు ప్రదేశం ఉంటుంది, అది కూడా సముద్రం మొత్తం మంచు గడ్డగట్టేసి ఉంటుంది. ఓకేనా? ఈ క్రిల్ ఫిష్ అనేది ఇండియా చైనా బోర్డర్లో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రాల్లోనే డీప్ సీలో మాత్రమే దొరుకుతుంది. చాలా చల్లటి ప్రదేశంలో లోతులో మాత్రమే ఇది దొరుకుతుంది. ఈ క్రిల్ ఫిష్ లో నుంచి దీని బ్లడ్ నుంచి మనము ఈ యొక్క క్రిల్ ఆయిల్ ని తయారు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు క్రిల్ ఫిష్ ని గూగుల్ చేసి చూడండి, చూడడానికి రొయ్య పిల్లలా ఉంటుంది, కాబట్టి దాన్ని ఫిష్ అని పిలుస్తుంది. ఓకే, దాని బ్లడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ యొక్క క్రిల్ ఆయిల్ ని తయారు చేయడం జరిగింది. ఈ క్రిల్ ఆయిల్ లో ఏమేమి ఉన్నాయంటే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఈ ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే హార్ట్ లో ఉన్న కొలెస్ట్రాల్ ని, ఫ్యాట్ ని కరిగించడానికి హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా? మనం పెద్దవాళ్ళం అయ్యాము, ఇప్పుడు హార్ట్ లో కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ గా ఉంది, లేదా ఫ్యాట్ ఎక్కువగా ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని తెలిస్తే మనమైనా ఎక్సర్సైజ్ చేయడానికి కొంచెం ఆసక్తి చూపిస్తాం. కుదుర్చుకునైనా వాకింగ్ అనో, రన్నింగ్ అనో, లేదా జిమ్ అనో ఏదో ఒకటి వర్కౌట్ అని ఏదో ఒకటి చేస్తాం. ఒకప్పుడు అసలు ఇలాంటి ఏమీ లేవు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పొద్దునే లేచి గుంజుడు తీసేవాడు, బస్కీలు తీసేవాడు. ఈరోజు ఆ టైం కూడా మన దగ్గర లేదు. కరెక్ట్? తర్వాత మరి చిన్నపిల్లలకి ఎక్సర్సైజ్ దొరుకుతుంది. ఇప్పుడు సమ్మర్లో కానీ, వింటర్లో కానీ, రెయినీ సీజన్లో కానీ అమ్మ దగ్గర ఉండే ఒకే ఒక డైలాగ్ ఉండేది చిన్నప్పుడు. నేను చిన్నప్పుడు ఉండేది, మరి మీకు ఉందలేనా? ఒకటే డైలాగ్ ఉండేది మా మమ్మీ దగ్గర. ఏంటి అంటే ఎండాకాలం ఆటలు ఎక్కడ ఆడాలి? రోడ్డు మీద ఆడుకునేవాడు. క్రికెట్ అని, గోటి పిల్ల, కర్రబిళ్ళ, బచ్చాలు, గోలీలు అన్ని రోడ్డు మీద. మగవాడు కాబట్టి మగపిల్లలు ఆట చేస్తారు. ఆడపిల్లలు అయితే ఆడుతుండేవే లేవు. రింగ్ ఆట, కాలాగజ్జ, తొక్కుడు పిల్ల. ఇంట్లో ఆడేవాళ్ళు ఇవన్నీ బయట వరండానో లేకపోతే ఇంటి ముందనో గీరలు తీసుకుని ఆడుకునేవాడు. కరెక్ట్? రైట్. ఎండలో ఆడుతున్నప్పుడు మన బాడీకి ఎక్సర్సైజ్ జరిగింది, స్ట్రెచ్చింగ్ జరిగింది, ఫ్లెక్సింగ్ జరిగింది. అవునా? మరి ఈరోజు పిల్లలు అప్పుడు మా మమ్మీ ఏమన్నదంటే ఎండాకాలం బయట ఆడుతున్నప్పుడు ఇంట్లోకి వస్తావా దెబ్బలు పడతాయి. సరే అర్థం చేసుకున్నాము, ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంది, వడదెబ్బ వెళ్తుంది, మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అమ్మ తిండి అనుకోవచ్చు. వానాకాలం బయట ఆడుతున్నా కూడా అదే డైలాగ్, ఇంట్లోకి వస్తావా దెబ్బలు పడతాయి.
జలుబు చేస్తుంది, వానకు బట్టలు తడుస్తాయి, బురద మీద ఉంటుంది, ఎవడొత్తగాలి ఇంట్లోకి వస్తావా దెబ్బలు పడతావు. సరే ఓకే, హెల్త్ కాన్షియస్, జలుబు చేస్తుంది, మళ్ళీ మనకి ఇబ్బంది అని చెప్పి అర్థం చేసుకున్నాం. సరే చలికాలం బయట ఆడుతున్నా సరే అదే డైలాగ్ ఉండేది, ఇంట్లోకి వస్తావా దెబ్బలు పడాలా. ఎందుకంటే చలికాలంలో ఎక్కువగా త్వరగా ఫీవర్స్ వస్తాయి, వైరల్ ఫీవర్స్ వస్తాయి, జలుబు దగ్గు జ్వరాలు ఇన్ని నడుస్తుంటాయి. ఎప్పుడు ఆడుకున్నా సరే ఇంట్లో రమ్మని చెప్పి కొడతానని చెప్పి, ఇంట్లో రాకపోతే కొడతానని చెప్పాడు. అవునా అమ్మ నేను ఈరోజు బయటికి పోతారా దెబ్బలు తింటావా అని మీరు పెట్టినా తిట్టినా ఆడు బయటికి వెళ్ళి అలా వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళ ఆటలన్నీ ఎక్కడున్నాయి? సెల్ ఫోన్లోనో టీవీలోనో ఇక్కడ నడుస్తున్నాయి. కరెక్ట్? వీడియోస్ అనుకుంటూ, లేదా సినిమాలు అనుకుంటూ, కొరియన్ సిరీస్ అనుకుంటూ వీటిలోనే వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తారు. బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఉందా? ఒకప్పుడు మనం ఆటలు ఆడాము, మన ఏజ్ పిల్లలతో మాత్రమే ఆడామా? మన క్లాస్మేట్స్తోనే ఆడామా? చుట్టుపక్కల అన్నవాళ్ళు ఉండేవాళ్ళు, చెల్లి వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరితో ఎట్లా మాట్లాడాలనే ఒక బిహేవియర్ కూడా తెలిసేది మనకి. అన్నని రే అన్న డెప్ మీద ఒకటి అన్న ఏ అని ఆడేవాడు చెప్పాడు. ఈరోజు వీడు బయటికి పోడు, వీడికి రాదు ఆ బిహేవియర్. బయటికి వెళ్ళి చిన్నోడిని పెద్దోడిని కూడా అరే తురే అని మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. బిహేవియర్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో, ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ బిహేవ్ చేయాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. బిహేవియర్ ప్రాబ్లం, ఆడుకోకపోవడం వల్ల జరిగిన బిహేవియర్ ప్రాబ్లం. వాళ్ళు తింటున్నారు జంక్, మీరే పెడుతున్నారు చేతులారా, ఇందాక చెప్పారు కదా, చేతులారా పెడుతున్నారు జంక్. వాళ్ళ బాడీలో కూడా ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్ ఇంత ఎక్కువ అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళ హార్ట్ చుట్టూ కూడా బ్లాకింగ్స్ వస్తాయి కదా. మీరు న్యూస్ పేపర్లో న్యూస్ వింటూ ఉంటారా? హైదరాబాద్లోనే రీసెంట్గా 8 ఏళ్ల పిల్లోడు హార్ట్ ఫెయిల్యూర్ చనిపోయాడు. ఎందుకు? బాడీలో హార్ట్ లోపల ఉండాల్సిన వెళ్ళాల్సిన బ్లడ్ వేస్ వెళ్ళనీయకుండా దాంట్లో మొత్తంలో కొలెస్ట్రాల్ ఆర్ ఫ్యాట్ అనేది బ్లాక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ అనేది వచ్చి చనిపోయాడు. అర్థమవుతుందా? పిల్లల్లో ఎక్సర్సైజ్ లేదు. మరి అలాంటి వాళ్ళకి కూడా ఈ కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్స్ అవుతున్నాయి కదా, వీటి వల్ల క్రిల్ ఆయిల్ వల్ల మనకి బాడీలో నుంచి ఈ యొక్క కొలెస్ట్రాల్ థింగ్స్ అలాగే ఫ్యాట్ థింగ్స్ బయటికి రావడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. క్రిల్ ఆయిల్ వల్ల మాత్రమే 4 ఏళ్ల పైబడిన దగ్గర నుంచి ఇవ్వచ్చు. అలాగే దీంట్లో ఈహెచ్ఏ, డిహెచ్ఏ వాల్యూస్ ఉండడం వల్ల మెంటల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఈహెచ్ఏ, డిహెచ్ఏ మెంటల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ మెంటల్ డెవలప్మెంట్ జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, బ్రెయిన్కి వెళ్ళాల్సిన సర్క్యులేషన్ ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల కూడా జరుగుతుంటుంది. ఈ నరాలు ఉంటాయి కదా, వెనకాల నరాలు, బ్రెయిన్కి వెళ్ళే నరాలు, వీటిల్లో బ్లాకింగ్స్ రావడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు. మీరు పిల్లల్ని ఆడుకుని చదువుకోమంటున్నారా, చదువుకునే ఆడుకోమంటున్నారా? చదువుకునే ఆడుకోమంటున్నారా? తప్పు చేస్తున్నారు. ఆడుకుని చదువుకోమని చెప్పండి. ఎందుకు అంటే ఆడుకున్న తర్వాత చదువుకుంటే ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి ఫుల్గా నడిచినప్పుడు వాడు 10 నిమిషాలు చదివినా అది ఫుల్గా బ్రెయిన్ కంటుతుంది. ఒకప్పుడు స్పోర్ట్స్ పీరియడ్ అని చెప్పేసి స్కూల్లో ఉండేది, గ్రౌండ్ ఉండేది. ఒకప్పుడు స్పోర్ట్స్ పీరియడ్ పోయినా సరే సాయంత్రం ఒక అరగంట ఆడుకుని ఇంట్లో రన్నింగ్ రేసో, అంటుకుని ఆటో అనేది ఏదో ఒకటి ఆడుకుని ఇంటికి వెళ్ళేవాడు. ఈరోజు స్పోర్ట్స్ పీరియడ్ లేదు, గ్రౌండ్ కూడా లేదు. అదేనా? సో పిల్లల్ని ఆడుకుని చదువుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి ఎంత బాగా నడిస్తే అంత బాగుంటుంది. డిహెచ్ఏ, డిహెచ్ఏ వాల్యూస్ ఉండడం వల్ల చదివింది గుర్తుంటుంది, మెంటల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. చాలామంది పెద్దవాళ్ళలో కూడా హెల్తీగానే ఉంటారు కానీ గుర్తుంచుకోరు, మతిమరుపు ఉంటుంది, డల్గా ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్కి కంప్లీట్గా వెళ్ళకపోవడం వల్ల. అర్థమైందా? సో క్రిల్ ఆయిల్లో ఉన్న ఈహెచ్ఏ, డిహెచ్ఏ వాల్యూస్ బ్రెయిన్కి వెళ్ళాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్గా అందజేస్తుంది. క్లియర్? రోజుకు 2 సార్లు భోజనంతో పాటు తీసుకుంటే ఎక్కువ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. 4 ఏళ్ల పిల్లలు మింగలేకపోవడం ఉంటారు కదా, కొంచెం గొద్దడ్డం పడడము, మింగడం రాదు అనడం ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే దానికి ఒక చిన్న హోల్ చేసి గోరువెచ్చని నీళ్ళతో మొత్తం పిండేసి తాగించేయాలి. 4 ఏళ్ళ నుంచి 12 ఏళ్ల వరకు రోజుకు ఒకసారి సరిపోతుంది. 12 ఏళ్ల తర్వాత నుంచి రోజుకు 2 సార్లు కావాలి. క్లియర్? 4 నుంచి 12 ఏళ్ల వరకు రోజుకు ఒకసారి, 12 ఏళ్ల తర్వాత నుంచి రోజుకి 2 సార్లు. ఇంకొంచెం ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది, లేకపోతే కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంది అని అనిపిస్తే మాత్రం 4 సార్లు కూడా తీసుకోవచ్చు. ఏ ప్రాబ్లము లేదు. ఫుడ్తో పాటు తీసుకుంటే మంచిది. తింటున్న మధ్యలో ఆగి ఒక క్యాప్స్ వేసుకుని మిగతా ఫుడ్ని కంప్లీట్ చేయడం మంచిది. ఇలా తీసుకుంటే ఎక్కువ రిజల్ట్స్ అవుతుంది. క్లియర్? సింపుల్. రైట్. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్. చెప్పలేదు సార్, 4 ఏళ్ళ దగ్గర నుంచి పైన 60, 70, 80, 100 ఏళ్ళ దగ్గర కూడా హ్యాపీగా వస్తుంది. ఏ ప్రాబ్లం లేదు.
krill oil omega 3 omega 6 omega 9 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు దీంట్లో మనకి విటమిన్ సి కూడా ఉంటుంది. krill oil లో విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి ఉండడం వల్ల హెయిర్ ఫాల్ ఆగుతుంది. స్కిన్ మీద ముడతలు రావడం అవుతుంది. ఏజింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అది కూడా కంట్రోల్ కావడానికి కూడా జరుగుతుంది. విటమిన్ సి దొరకట్లేదు, వస్తుంది మేడం, వస్తుంది. ఈ మంత్ ఇప్పుడు నాకు తెలిసి ఇంకో 2-3 రోజులు ఇస్తాను. స్టాకింగ్ అంతా మొత్తం ఇక మీకు తెలంగాణలో ఉన్న ఏ లీటర్కి స్టాక్తో ప్రాబ్లం ఉంటుంది, అది మాత్రం అది. ఎస్ మామూలుగా హార్ట్ ప్రాబ్లం వచ్చిన బ్లడ్ పలసపడాలని మామూలుగా వేరే ఇస్తుంటారు సార్. చెప్తా సార్, ఉంది, అది కూడా ఉంది, అది కూడా ఉంది, అది కూడా ఉంది. నేను స్టెప్ బై స్టెప్. సో krill oil అర్థమైంది కదా, స్టాకింగ్ అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇంకొక నాకు తెలిసి ఇంకొక 2 నెలల్లో ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అన్ని ప్రొడక్ట్స్ ఫుల్గా ఉండే బాధ్యత తీసుకున్నాము. అలాంటి చర్యలు స్టార్ట్ అయినాయి. ఓకేనా, రైట్. krill oil అయిపోయిన తర్వాత ఫ్లాక్స్ ఆయిల్. krill oil కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, 49 రూపీస్ ఉంటుంది. ఒకటి కాస్ట్ భరించలేని వాళ్ళు అనుకునే వాళ్ళు మాత్రం యూ కెన్ కమ్ టు ఫ్లాక్స్ ఆయిల్. ఓకేనా, krill oil వద్దనుకుంటే ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ దేని నుంచి తయారు చేశారు అంటే అవిసె గింజల నుంచి తయారు చేశారు. ఇది మీకు అందరికీ తెలిసింది. అవిసె గింజల్లో కూడా ఏమున్నాయంటే omega 3 omega 6 omega 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. krill oil ఏం పని చేస్తుందో అదే పని చేస్తుంది. అయితే ఫ్లాక్స్ ఆయిల్లో ఇన్ జనరల్గా న్యాచురల్గా దానికి వేడి చేసే తత్వం కూడా ఉంది. బాడీ హీట్ చేస్తుంది. కొంతమంది జనరల్గానే బాడీ హీట్ బాడీ ఉంటుంది. కొంచెం బయట టెంపరేచర్ పెరిగిందంటే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. మసాలాలు తింటే టెంపరేచర్ పెరుగుతుంది. ట్రావెలింగ్ చేస్తే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. వాటర్ కంటెంట్ తగ్గితే బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల కొంచెం బాడీలో ఇంకొంచెం వేడి ఎక్కువ అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. సో అందుకనే మనం ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చిన ప్రతిసారి, సజెస్ట్ చేసిన ప్రతిసారి ఆమ్లా అలోవెరాని కంపల్సరీగా సజెస్ట్ చేయండి. ఆమ్లాని కానీ అలోవెరా కానీ కుదిరితే 2 తీసుకోమని చెప్పండి, ఏ ప్రాబ్లం లేదు. బడ్జెట్కి ప్రాబ్లం లేదనుకున్నప్పుడు 2 ఇవ్వండి. బడ్జెట్తో ప్రాబ్లం ఉందనుకున్నప్పుడు ఆమ్లాని కానీ అలోవెరా కానీ ఇవ్వండి. ఆమ్లా అంటే ఏంటి? ఉసిరి. న్యాచురల్. అలోవెరా అంటే ఏంటి? న్యాచురల్. సో ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న హీట్ టెంపరేచర్స్ మాత్రమే కంట్రోల్ చేసుకొస్తుంది, కానీ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల జరిగే పని ఏదైతే ఉందో దాన్ని మాత్రం డిస్టర్బ్ చేయండి. ఓకేనా, ఆమ్లా అలోవెరా తీసుకోవడం వల్ల హెయిర్ ప్రాబ్లం తగ్గుతుంది, స్కిన్ ప్రాబ్లం తగ్గుతుంది, ఎలర్జీస్ తగ్గుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, బాడీ కూలింగ్గా ఉంటుంది. ఫస్ట్ బయట వేడి పెరుగుతుంది, మనకి అమ్మ బయటకు వెళ్తే మనకి ఏదైనా నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, ఇలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. క్లియర్గా ఉండదు. క్లియర్? ఫ్లాక్స్ ఆయిల్ క్లియర్ ఉంది కదా. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ చాలా ఫాస్ట్గా బర్న్ అవుతుంది. కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయి తెలుసా మీకు? కొలెస్ట్రాల్ 2 కొలెస్ట్రాల్స్ ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ మీకు కనిపించకపోయినా ప్రాబ్లం లేదు. ఫ్యాట్ కొలెస్ట్రాల్ అయితే కనిపిస్తుంది. దాంట్లో ఇంకొకటి రకం ఉంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే విజరల్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ మీకు కనిపిస్తుందా? శుభ్రంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ సైడ్లు, ఈ స్కిన్ కింద, తొడలు, ఇవన్నీ విజరల్ ఫ్యాట్. అర్థమైందా? విజరల్ ఫ్యాట్ కనిపిస్తుంది. యాక్చువల్ కొలెస్ట్రాల్ కనిపిస్తుంది. కొలెస్ట్రాల్ ఇక్కడ నాకు లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అయ్యో నేనేం అనలేదండి. అంటే ఉన్నాయంటే ఉన్నాయంటే ఏం ప్రాబ్లం లేదు. ఉందా? అందరికీ ఉంటుందా? నిజంగా అంటున్నారు ఈ మాట? అందరికీ ఉంటుంది. మనకందరి జనరల్ పర్సెప్షన్ ఏంటంటే లావుగా ఉంటే ఇటు కొలెస్ట్రాల్ ఎక్కువ, సన్నగా ఉంటే ఇటు కొలెస్ట్రాల్ లేదు అని అనుకుంటారు. కొంతమందికి లావుగా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ 0 ఉంటుంది. కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ పర్సెంట్ హైలో ఉంటుంది. చెక్ చేయించుకున్నంత వరకు మనకు తెలియదు కొలెస్ట్రాల్ ఎంత ఉందని. అర్థమైందా? సో కొలెస్ట్రాల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 1000 రూపాయలు ఖర్చు పెడతాం అనవసరం అనుకుంటే మాత్రం ఫ్లాక్స్ ఆయిల్ చక్కగా 3-4 నెలలు వాడండి. బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కంట్రోల్ వస్తుంది. క్లియరా? విత్ ఆమ్లా కానీ అలోవెరా. రైట్, సింపుల్. తర్వాత సార్ ఇప్పుడు మీరు అడిగిన ప్రోడక్ట్ మాట్లాడుతున్నా LRG9. krill oil అయింది, ఫ్లాక్స్ ఆయిల్ అయింది. ఫ్లాక్స్ ఆయిల్ 12 ఏళ్ల పైబడి నుంచి మాత్రమే ఇవ్వాలి, తక్కువ ఇవ్వకూడదు, వేడి ఎక్కువ అయిపోతుంది పిల్లల్లో. సో 12 ఏళ్ల పైబడిన వాళ్ళు మాత్రమే ఇవ్వండి. రోజుకు 2 సార్లు, ఫుడ్ ముందైనా తర్వాత అయినా ఎప్పుడైనా
ఓకే, క్లాస్ క్లియర్ ఉందా? LRG9 ప్రైవేట్ పేరు LRG9. ఇది కంప్లీట్ గా మినరల్సే. LRG9 లో కంప్లీట్ గా మినరల్ ఉంది. దీన్ని దానిమ్మ గింజల నుంచి తయారు చేయబడింది. ప్రొమోగనేట్ సీడ్స్ నుంచి మనం దీన్ని తయారు చేయబడింది. తాగుతున్నప్పుడు కూడా అదే ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఈ LRG9 ఏం చేస్తుంది అంటే బాడీలో ఉన్న బ్లడ్, రక్తం ఉంటుందా? ఎంతమంది లేదు? నిజంగా ఉందా? అయ్యో అయితే ఓకే. బ్లడ్ ఉంటుంది కదా, ఈ బ్లడ్ ఏమవుతుందంటే కొన్నిసార్లు థిక్గా ఉంటుంది, కొన్నిసార్లు పల్స్గా ఉంటుంది. పల్స్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే బ్లడ్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఫాస్ట్గా పంపింగ్ నడుస్తుంది. థిక్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే స్లోగా నడుస్తుంటుంది. ఈ స్లోగా నడిచేదాన్ని లో బీపీ అంటారు, ఫాస్ట్గా నడిచేదాన్ని హై బీపీ అంటారు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ బ్లాకింగ్స్ జరుగుతుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఇదొక వెయిన్ అనుకుందాం, లోపల ఉన్న నరం అనుకుందాం, లేకపోతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే పైప్ అనుకుందాం. సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం ఈ పైప్లో ఇక్కడ బ్లాకింగ్ జరిగింది, బ్లడ్ వెళ్ళాల్సింది ఇక్కడికి వచ్చి ఆమె ఏమవుతుంది, ఆగుతుంది. పైకి వెళ్ళి ఇలా వెళ్ళాలి, ఇక్కడ ఒత్తిడి క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఒత్తిడి క్రియేట్ అవుతుంది. కొన్నిసార్లు చాలా చిన్న గ్యాప్ ఉంటుంది, కొన్నిసార్లు బ్లడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. లో బీపీలో ఉన్న వాళ్ళకి అస్సలు వెళ్ళడం జరుగుతుంది. అర్థమైందా? సో డాక్టర్ ఏం చేస్తారంటే బ్లడ్ని పలసవచ్చే ఒక టాబ్లెట్స్ ఇస్తారు. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తుంది LRG9 న్యాచురల్గా. బ్లడ్ ఉండాల్సిన కన్సిస్టెన్సీలో ఉంచాలి. అలా ఉంచితే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న క్లాట్ ఏదైతే ఉందో ఈ క్లాట్ని పుష్ చేయడానికి కావాల్సిన బలం దొరుకుతుంది. నేను ఇలా ఉన్నాను, ఇక్కడ అడ్డంగా ఉన్నాను, ఒకవేళ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఒకళ్ళు ఎవరైనా వెళ్ళాలి, నేను అడ్డంగా ఉన్నాను, ఏం చేస్తారు? ముందు ఏమన్నా ప్లేస్ ఉంది కదా, ఉందా లేదండి? అడ్డు వెళ్ళిపోతాం. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ముందు వెనకాల ప్లేస్ లేదు, ఇది మాత్రమే దాగుంది. నెట్టుకొని వెళ్ళిపోవాలి. నా క్వశ్చన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చే వ్యక్తి నాకన్నా సన్నగా ఉన్నాడు, చిన్న గ్యాప్ ఉంది, ఏం చేస్తాడు? ఇప్పుడు వచ్చే వ్యక్తి లావుగా ఉన్నాడు, ఏమవుతుంది? బ్లడ్ టెస్టులు పోతాడు. నేను కలవను, ఎందుకంటే అటు పక్కన నేను నా ఫ్రెండ్స్ ఎవరో ఆపుతున్నాను, సేమ్ కైండ్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ నన్ను ఆపుతున్నాయి. ఆగిపోతే ప్రాబ్లం. నన్ను పుష్ చేసే అంత బలం లావు ఉన్న వ్యక్తే, నన్ను పుష్ చేసే అంత బలం లేదు. ఎందుకంటే నా పక్కన నాలాంటి వాళ్ళు ఇంకో నలుగురు ఉన్నారు. కొలెస్ట్రాల్ 1, కొలెస్ట్రాల్ 2, కొలెస్ట్రాల్ 3, ఇది కొలెస్ట్రాల్ 1, 2, 3, 4, 5 అలా ఉన్నాయి. వచ్చినోడికి తోసే బలం లేదు, అలా అని చెప్పేసి వాడు వెళ్ళే అంత స్పేస్ కూడా లేదు. ఏం చేస్తాడు? వాడు బ్లడ్ వాడి పేరే, వాడు ఆగిపోతే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఏదైనా పని చేస్తుందంటే అదొకటే. అది రెస్ట్ తీసుకుందంటే ఏమవుతుందో తెలుసా? మనం రెస్ట్ తీసుకుంటాం. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ మనిషి లావు లేడు, సన్నం లేడు, కొలెస్ట్రాల్ ఉంది, బట్ ఇప్పుడు ఏముందంటే బలం ఉంది. ఎన్ని కొలెస్ట్రాల్స్ ఉన్నా వీడు బాగోలేదు అనుకున్నాం. ఒకవేళ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు బాగోలేదు, ఏం చేస్తాడు? తోసుకుంటూ పోతాడు కదా. సో LRG9 ఏం చేస్తుందంటే మీ బ్లడ్కి ఉండాల్సిన కన్సిస్టెన్సీని, మందాన్ని తీసుకురావడం వల్ల ఈ యొక్క బ్లడ్ క్లాట్ ఏదైతే ఉందో దాన్ని పుష్ చేయగలిగే ప్రెషర్ కూడా దానికి ఉంటుంది. అది తోసుకుంటూ వెళ్ళడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ దానికి కన్సిస్టెన్సీలోకి తీసుకొస్తుంది, దాని తర్వాత ఇది తోసుకుంటూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ గోడ ఇలా ఉంది, గోడ ఇది ఉంది, దీని మీద రోజు ఎవరో ఒకళ్ళు 10 సార్లు గుద్దుతూ ఉంటే ఏమవుతుంది? ఏదో ఒక రోజుకి ఇది ఒక చిన్న మచ్చ పడుతుంది, ఆ తర్వాత కొన్ని రోజుకి ఇది కొంచెం ఎరడానికి కూడా ఛాన్స్ ఉంది కదా. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ మనం చేస్తుంది. ఎలా అర్థమవుతుందా మీకు? న్యాచురల్ గా తీసుకున్నాము, ప్రొమోగ్రెనేట్ దానిమ్మ గింజల నుంచి తీసుకున్నాము, దాని నుంచి వల్ల ఈ యొక్క బ్లడ్ అనేది కన్సిస్టెన్సీలోకి తీసుకురావడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది. లో బీపీ, హై బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అర్థమైందా? లో బీపీ బాగా ఫాస్ట్గా బ్లడ్ అనేది బాగా ఫాస్ట్గా పడుతుంటే ఏమవుతుంది అనేది అంటే గుండె అనేది బాగా వేగంగా కొట్టుకుంటుంది, దడ కొట్టుకుంటుంది. ఓ రోజుకి ఏమవుతుందంటే అది అయిపోతుంది. స్లోగా వెళ్తుంటే అప్పుడు కూడా అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీకు ఇంట్లో మోటార్ ఉంది, బోర్ ఉంటుందా? బోర్లో మోటార్ పెట్టారా? ఎందుకు పెట్టారు? గ్రౌండ్లో నుంచి వాటర్ని ట్యాంక్లో ఇవ్వడం కోసం.
దాంట్లో కొద్దిగా చెత్త వెళ్ళింది, ఏమైతుంది వాటర్? కొద్దిగానే వెళ్ళింది, కొద్దిగానే వెళ్తుంది వాటర్ పైకి స్లోగా, ఫోర్స్ అనేది స్లోగా పోతుంది. అవునా కదా? తర్వాత మొత్తంగా అయిపోతే అవునా కదా? సరే, వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, మొత్తం నీళ్లు మొత్తం స్ట్రక్ అయినాయి, ఏమవుతుంది? అర్థమైందా? ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే సేమ్ ఎలా క్లియర్. సో ఇది మిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, ఎలార్జినైన్. చెప్పు ఎలార్జినైన్ 18+ మాత్రమే ఇవ్వండి. ఎలార్జినైన్ 18 ఏళ్ళ పైబడిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఇది కంప్లీట్గా గాజు గ్లాస్లో మాత్రమే తీసుకోవాలి. కలపడానికి కూడా మీరు ఏ మెటల్ స్పూన్స్ని వాడకూడదు, ఎందుకంటే కంప్లీట్గా మినరల్ అవ్వడం వల్ల ఇంకో మీరు స్టీల్ అని, రాగని, ఇతడని ఏదో స్పూన్స్ కానీ గ్లాస్ కానీ వాడితే అది కూడా ఒక మినరల్. ఈ మినరల్ కెమికల్ రియాక్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం గాజు గ్లాస్ మాత్రమే వాడుతామని చెప్తున్నాం. కలపడానికి కూడా వుడెన్ స్పూన్స్ ఎలాంటివి కానీ, ప్లాస్టిక్ స్పూన్స్ కానీ ఏమైనా వాడుతున్నాం. క్లియర్? ఇది రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు, 2 రోజులు ఒకసారి తీసుకున్నా సరిపోతుంది. 15 ప్యాకెట్లు వస్తాయి డబ్బాలు. 2 రోజులు ఒకసారి తీసుకుంటే 4 రోజులు కూడా హ్యాపీగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం సివియారిటీ ఎక్కువగా ఉందనుకుంటే రోజు తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇది వాడడం పద్ధతి మళ్ళీ ఇంకోసారి క్లీన్గా చెప్తున్నా. ప్యాకెట్ తీయాలి, గ్లాస్లో మొత్తం పౌడర్ అంతా వేయాలి, నీళ్లు పోసుకోవాలి. లూప్ వామ్, గోరువెచ్చగా అయితే గోరువెచ్చగా, చల్లగా అయితే చల్లగా, నార్మల్గా అయితే నార్మల్గా, ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ప్యాకెట్ మొత్తాన్ని వేయాలి, సగం వేయద్దు. అదే మీలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, సగం వేయద్దు. చెప్తా. నాకు ఇది ఎందుకు తెలిసింది అంటే, ఆఫీస్లోకి వచ్చినప్పుడు ఒకసారి వచ్చాను, సార్ నేను ఎలా వచ్చినా రోజు వాడతాను సార్. వెరీ గుడ్ సార్. కాబట్టి నాకు ఎందుకు క్యూరియాసిటీ వచ్చింది, ఎందుకంటే చాలా కాస్ట్, 1400 రూపీస్ బాక్స్. కరెక్ట్ అవునా కదా? 1400 రూపీస్ రోజంతా నెలంతా వాడుతున్నారంటే 2 డబ్బాలు ఇంచుమించు 2800 రూపాయలు ఖర్చు. సార్ ఎఫర్ట్ చేయగలుగుతున్నారు, 2800 ఖర్చు అవసరం లేదు సార్. 1400 ఎలా సార్? సగం వేసుకుంటే సగం దాచుకుంటారు సార్, అలా ఉంటారు. నిజం సార్, నమ్మరా అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళు వేసుకోలేదు, అందుకని ప్యాకెట్ జేబులో పెట్టేసాను అని చెప్పి తీసి ఇచ్చాడు. దానికి 2 రబ్బర్ బ్యాండ్లు వేసి ఇచ్చాడు, మడత పెట్టి దాన్ని బాగా మళ్ళీ 2 రబ్బర్ బ్యాండ్లు వేసి ఇచ్చాడు అనుకుంటాను. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ప్యాకెట్లో దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ని యాడ్ చేసి ఉంచుతారు, అవి ఎవాపరేట్ అయిపోతాయి. అందుకనే మొత్తం వేసుకోమని చెప్తాం. దాన్ని సగం చేసిన తర్వాత ఆ కాంపోనెంట్స్ ఒకసారి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ కాంపోనెంట్స్ మళ్ళీ ఏ పెట్టాలి, పెట్టగలరా? పెట్టలేదు కదా. సో అందుకనే మొత్తం వేసుకోండి. అవసరమైతే 2 రోజులకు ఒకసారి తీసుకోండి తప్పించి మీరు సగం తీసుకోవచ్చు. కొలాజిన్ కూడా అంతే. ఆయన ఈ ప్యాకెట్ ఎలాజిన్ పెట్టుకోండి, ఈ ప్యాకెట్ ఈ జేబులో కొలాజిన్ పెట్టుకున్నాడు, అందుకని చెప్తాను. అర్థమైందా? సో ప్యాకెట్ మొత్తాన్ని తీయాలి, గ్లాస్లో వేయాలి, గాజు గ్లాస్లో మాత్రమే వేసుకోవాలి. కలపడానికి కూడా వుడెన్ స్పూన్ ఆర్ ప్లాస్టిక్ స్పూన్ వాడుకోవాలి. వాటర్ ఏ టెంపరేచర్లో మీరు తాగాలని ఇష్టపడుతున్నారో ఆ టెంపరేచర్లో వేసుకుని తాగండి. అది పొద్దున మధ్యాహ్నమా రాత్రి అనేది కూడా మీ చాయిస్ అవ్వచ్చు. ఎందుకు ఏ టైంలో తీసుకోవాలని నేను చెప్తానంటే, మగవాళ్ళు అయితే నైట్ టైం తీసుకోండి, మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆడవాళ్ళు అయితే డే టైం తీసుకోండి. అలా కాదు అనుకుంటే స్ట్రెస్ ఎక్కువగా ఎప్పుడు ఫీల్ అవుతారు, పర్టికులర్గా ఒక డేలో ఏదో ఒక టైంలో ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అవుతామని చెప్పేసి ఒక పర్టికులర్గా ఒక టైం ఉంటుంది కదా, ఆ టైంకి ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు మీరు ఈ యొక్క ఎలాజినైని తీసుకోండి. ఓకేనా? క్లియర్ ఉందా? నైట్ టైం తీసుకోవడం వల్ల నైట్ ఇంత మనం మాట్లాడాం కదా, మగవాళ్ళకి ఎక్కువ ఎప్పుడు వస్తున్నాయి, నైట్ టైం వస్తాయి. ఆ ఒత్తిడి తగ్గించడానికి, బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవడానికి నైట్ టైం హెల్ప్ అవుతుంది. ఆడవాళ్ళు డే టైంలో తీసుకుంటే ఆ యొక్క ఒత్తిడి తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. క్లియరా? సింపుల్. నైట్ టైం మగవాళ్ళు తీసుకోవడం వల్ల, సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడుతున్నాను, తప్పుగా ఏది అనుకోవద్దండి. నైట్ టైం ఎలాజినైన్ తీసుకోవడం వల్ల సెక్షువల్ ఎబిలిటీ కూడా తగ్గుతుంది. అర్థమైందా? ఎనర్జీ బూస్టర్ అండ్ ఎలాజినైన్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ ద సెక్షువల్ ఇంప్రూవ్మెంట్. స్పర్మ్ కౌంట్ పెరగాలన్నా, ఎరిక్షన్ బాగా జరగాలన్నా, అలాగే సెక్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలన్నా ఎలాజినైన్ అండ్ ఎనర్జీ బూస్టర్ బాగా హెల్ప్ అవుతుంది. క్లియరా? సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం, తప్పే ఎవరు అనుకోండి. రైట్. సో నెక్స్ట్ Q10, కోఎంజైమ్ Q10. ఇది హార్ట్లో లాస్ట్ ప్రోడక్ట్, కోఎంజైమ్ Q10. డౌట్ ఉందా సార్? కొన్ని యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కొన్ని రాడ్లు వేస్తారు కదా సార్, అది నేను కొన్ని దిక్కుల్లో వేయొచ్చు అని విన్నాను, కొన్ని దిక్కుల్లో వేస్తే కాదు. ఎలాజినైన్ని మనము హార్ట్ స్టంట్ ఉన్న, బాడీలో ఎక్కడైనా మెటల్ ఇంప్లాంటింగ్ జరిగినా,
మనం సజెస్ట్ చేయాలి. క్లియర్? ఎందుకంటే దాంట్లో అది కూడా ఒక మెటల్ అనేది మళ్ళీ మిల్క్. అయితే కొన్నిసార్లు ఇస్తాం. షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి చెప్తా అదే చెప్తాను. స్టంట్ ఉన్న బాడీలో ఎక్కడైనా మెటల్ క్లాట్స్ ఇంప్లాంట్ అయినా సరే మనము ఎలాజినైన్ ఇవ్వము. బట్ ఇవి జరిగి 2 years ప్లస్ అయి ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఫ్లాక్స్ ఆయిల్ ఎవరైనా తీసుకోవచ్చు సార్, దేర్ వోంట్ బి రిస్ట్రిక్షన్. ఎలాజినైన్తోనే రిస్ట్రిక్షన్. లేదు ఫ్లాక్స్ ఆయిల్ అండ్ క్రిల్ ఆయిల్, క్యూటెన్ ఎవరైనా తీసుకోవచ్చు. స్టంట్ ఉన్నా మెటల్ ఇంప్లాంట్స్ ఉన్నా ఎవరైనా తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఎలాజినైన్తోనే ప్రాబ్లమ్. ఎలాజినైన్ 2 years కన్నా ముందుగా, ఇంకా 2 years అవ్వలేదు ఇంప్లాంట్ చేసి, బాడీలో మెటల్ పార్ట్ ఇంప్లాంట్ చేసి స్టంట్ చేసి ఇంకా 2 years కూడా అవ్వలేదు అనుకుంటే మాత్రం ఎలాజినైన్ అవాయిడ్ చేయాలి. 2 years పైన జరిగింది హ్యాపీగా ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఈ 2 years ఏం జరుగుతుందంటే అది బాడీలోకి అటాచ్ అయిపోతుంది. బాడీ దగ్గర సపోజ్ నాకు కాలుకి రాడ్ చేస్తారు అనుకోండి, ఈ 2 years ఏమవుతుందంటే దాని చుట్టూ కండ పడుతుంది. సో దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. యాక్చువల్లీ మనకి బాడీలో ఎక్కడ స్టంట్ వేస్తే మళ్ళీ దాన్ని తీయరు. బాడీలో ఎక్కడైనా ఇంప్లాంట్ చేశారు, మోచేకి కానీ మోకాలికి కానీ రాడ్ వేయడం కానీ ఎక్కడైనా ఇంప్లాంట్ చేశారు అంటే డాక్టర్ చెప్తాడు కొన్ని రోజులు వచ్చిన తర్వాత దాన్ని తీయాలి. అలా బాడీలో ఉంచేసుకోకూడదు. అర్థమైందా? ఒకే చోట ఒక మెటల్ పార్ట్ పెడితే ఏమవుతుంది? ఇంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ సిలిండర్ ఒక పక్కన పెడతారు, అది కింద నీట్గా ఉంటుంది, ఎప్పటికీ తుప్పడుతుందా? బట్ దాని తడి వాటర్ తగులుతుంది, దానివల్ల తుప్పడుతుంది. బట్ బాడీలో వాటర్ తగలదు, కానీ బట్ అది ఏదో ఒక రోజు ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంటుంది. తుప్పులాగా కాకపోయినా వేరేలాగా క్రియేట్ అవుతుంది ప్రాబ్లం. అర్థమైందా? సో ఎప్పుడైనా బాడీలో ఇంప్లాంట్ జరిగింది అంటే తీసేసుకోవాలని డాక్టర్ ముందుగానే చెప్తాడు. వీళ్ళు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే మళ్ళీ తీసి మళ్ళీ దానికి కొన్ని రోజులు మళ్ళీ దానికి రెస్ట్ ఇవ్వాలి, తీసుకోవాల్సి వస్తుంది. అందుకని దానికి మా వాళ్ళు వెళ్ళరు. చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. క్లియరా? స్టంట్ వేస్తే మాత్రం స్టంట్ తీయరు. అది స్టంట్ యాక్చువల్లీ బాడీలోనే మెల్ట్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది కొన్ని రోజులుగా. అది లోపల అంటే దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి, అడ్వాన్స్, బేసిక్, లోవర్ కింద గ్రేడ్ క్రియేట్ చేస్తుంటారు. కొంతమంది ఇంపోర్టెడ్ చేస్తారు, స్టంట్స్ని ఇంపోర్ట్ చేస్తారు. సో రేట్ని బట్టి రేట్ని బట్టి రేట్ కూడా పెరిగిపోతుంది స్టంట్. దట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్, కంప్లీట్గా వేరే టాపిక్. ఓకేనా? బట్ 2 years ప్లస్ అయింది అనుకుంటే ఎలాజినైన్ కూడా హ్యాపీగా ఇవ్వచ్చు, ఏ ప్రాబ్లం లేదు. షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. బట్ షుగర్ పేషెంట్స్ ఫస్ట్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అర్థమైందా? 1 ఇదైంది. ఎలాజినైన్, క్యూటెన్, ఫ్లాక్స్ ఆయిల్, ఎలాజినైన్, ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్ వల్ల మనం హార్ట్ని క్లీన్ చేసుకుంటాం. క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ని, ఫ్యాట్ని కరిగించాం. ఎలాజినైన్ వల్ల లోపల ఎక్కడైనా ఏదైనా ఉంటే దాన్ని కూడా పుష్ చేసుకుంటూ తీసేసాం. బట్ ఈ ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ కాకుండా ఉంటుందా? వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది? మనకి ఎంత జరిగినా బుద్ధి రాదన్నమాట. మానవ బుద్ధి, మనుషుడి బుద్ధి ఏంటంటే చెత్తకుండి లాంటిది అనమాట. ఎంత డ్యామేజ్ జరిగినా మళ్ళీ వెళ్ళి అదే చేస్తుంటాం అనమాట. అందుకని మళ్ళీ రావడానికి ప్రాబ్లం. వీడియో ఒప్పుకున్నారు కదా సార్? ఎందుకంటే వీళ్ళు ఇంట్లో అంటారు వీడియో పెట్టమంటారు, మళ్ళీ అలాంటి వీడియో పెట్టమంటారు. అదే ఫుడ్ హ్యాబిట్ మారితే మళ్ళీ ప్రాబ్లం రాదు. బట్ మనం ఫుడ్ హ్యాబిట్ మార్చే స్టేజ్లో లేము, చేంజ్ చేసుకునే ఆ ఆలోచనలోనే లేము. క్లియరా? సో మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం హార్ట్లో చుట్టూ ఒక లేయర్ లాగా ఒక ప్రొడక్షన్ ఉంచుకోవాలి. క్యూటెన్ అనేది ప్రతి పుట్టిన మనిషికి ఉంటుంది. క్యూటెన్ అనేది పుట్టిన బాడీలోనే ఉంటుంది. ప్రతి ఆర్గాన్ చుట్టూరు క్యూటెన్ అనేది ఒక లేయర్ లాగా ప్రొడక్షన్ చేసుకుంటూనే వస్తుంది. ముఖ్యంగా హార్ట్ చుట్టూరు ప్రొడక్షన్ చేసుకుంటూనే వస్తుంది. అయితే ఇది ఒక ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. 30 ఏళ్ళు దాటిన తర్వాత ఇన్ జనరల్గా తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ 70 ఏళ్ళకి మొత్తానికి పోతే అప్పుడు హార్ట్ ప్రాబ్లం అనేది రావాలి. ఈ రోజు మనకి ఏ టైంలో వస్తుంది ప్రాబ్లం అంటే 20కి వస్తుందా, 30కి వస్తుందా, 8 ఏళ్ళ కోళ్ళకు కూడా వస్తుంది కదా. రైట్? అంటే ఈ క్యూటెన్ అనేది అంత బలంగా లేదు. లేదు, మనం క్యూటెన్ బయట నుంచి మాత్రమే తీసుకోగలం, లోపలికి వెళ్ళి రిపేర్ చేసుకోలేము కదా. సో అందుకని క్యూటెన్ని మనం బయట నుంచి పంపిస్తాం. 18 ఏళ్ళ పైబడిన వాళ్ళకి మాత్రమే క్యూటెన్ కూడా ఇవ్వండి. చిన్నవాళ్ళకి ఇవ్వాలనుకుంటే కంపెనీ సజెస్ట్ చేయట్లేదు, కానీ రోజుకి ఒకసారి ఇచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు. రోజు ఒకసారి క్యూటెన్ ఇచ్చినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. బట్ కంపెనీ అయితే 12 ఏళ్ళ పైబడి నుంచి మాత్రమే సజెస్ట్ చేసుకోమని చెప్తుంది. క్లియరా? ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆర్గాన్ చుట్టూ, హార్ట్ చుట్టూ ఒక బలమైన లేయర్
బలమైన లేయర్ ఒకటి ఫామ్ అవడం వల్ల దాని మీద పడే ప్రెషర్ లోపలికి వెళ్ళే ఫ్యాట్ అక్కడ దాకా పోనీయకుండా అడ్డంగా ఉంటుంది. క్లియర్? నీట్గా అందంగా బిర్యానీ ఒకటి రెడీ చేశారు, టేబుల్ మీద పెట్టారు, మూత పెట్టరా? ఎందుకు పెట్టాలి? అలా పెట్టేస్తే పైన రైస్ ఎండిపోవచ్చు, పైనుంచి బల్లి పడచ్చు, కొద్దిగా వాడచ్చు, ఈగో వాడచ్చు, అవునా కదా? అదే మూత పెడితే ఏ ప్రాబ్లము లేదు. సేమ్ అలాగే ఇప్పుడు మన బాడీని మన హార్ట్ని క్లీన్ చేసుకున్నాం, క్లియర్ చేసుకున్నాం. ఆ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండడం కోసం ఒక మూతలాగా ఒక లేయర్ లాగా మనం క్యూటెన్ని ఫామ్ చేస్తున్నాం. క్లియర్? 30 years దాటిన తర్వాత ఇన్బ్లైండ్ గా వెళ్ళాల్సిన 2 ప్రొడక్ట్స్ ఏంటి అంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇన్బ్లైండ్ గా వెళ్ళాల్సిన 2 ప్రొడక్ట్స్ ఏంటి అంటే సప్లిమెంట్స్ లో కాల్షియం ఒకటి, క్యూటెన్ ఒకటి. కాల్షియం అండ్ క్యూటెన్ ఇన్బ్లైండ్ గా వెళ్ళాలి, రోజుకి 2 సార్లు, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. క్లియర్? హార్ట్ సెక్షన్ అంతా క్లియర్ అర్థమైందా? ఎక్కడైనా డౌట్ ఉందా? మళ్ళీ హార్ట్ కనుక రాను, నెక్స్ట్ ప్రోడక్ట్ లాగా వెళ్తున్నాను.